నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి నగరపాలక సంస్థలో సిఐడి అధికారుల విచారణ, టీడీఆర్ బాండ్ల అవకతవకలపై వివరాలు సేకరణ. ఒంగోలులో భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు, వైసీపీ హయాంలో ఇసుక, గ్రానైట్ అనుమతులపై ఆరా. అమరావతి నిర్మాణానికి 60,000 కోట్లు అవుతుందన్న మంత్రి నారాయణ, ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. విద్యార్థిని ఆకతాయి పనితో 25 మంది పిల్లలకు అస్వస్థత, బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఘటన. నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా, ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. కోల్కతా హత్యాచార ఘటనలో తనను ఇరికించారన్న నిందితుడు సంజయ్, పాలీగ్రాఫ్ కు కావాలని అంగీకరించానని కోర్టుకు వెల్లడి. తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ మెట్టెక్ జోన్ మరో ఘనత సాధించింది. మంకీపాక్స్ నిర్ధారణ కోసం దేశీయంగా మొదటి ఆర్టీ-పీసీఆర్ కిట్ ను ఉత్పత్తి చేసింది. కిట్ కు ఐసీఎంఆర్ తో పాటు సిడిఎస్ఓ నుంచి అత్యవసర అంగీకారం లభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ ను మెట్టెక్ జోన్ లోని ఏ కంపెనీ ఉత్పత్తి చేసింది? ఈ పవిత్ర మెట్టెక్ జోన్ లోని మెట్టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ మెట్టెక్ జోన్ లో భాగస్వామిగా ఉంది. ఇది ఎర్బామ్ డిఎక్స్ మంకీపాక్స్ కేకే ఆర్టీ పాక్స్ పేరిట ఈ కిట్ రూపకల్పన చేసింది. ఈ కిట్ కి అత్యవసరంగా ఐసీఎంఆర్ నుంచి, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి కూడాను అంగీకారం లభించింది. అయితే ఈ మెట్టెక్ జోన్ కరోనా సమయంలోని ఆర్టీపీసీఆర్ కిట్ల నుంచి చాలా రకాలైన ఆరోగ్య రంగానికి సంబంధించి పలు ఉత్పత్తులనేమో ఈ మెట్టెక్ జోన్ నుంచేమో కరోనా సమయంలో అందించగలిగింది. అలాగే ఈ భారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ దేశీయంగా తయారైన ఆర్టీపీసీఆర్ కిట్ కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మెట్టెక్ జోన్ నుంచి ఇది ఉత్పత్తి జరిగి ఇది సప్లైకి ఏమో సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈ ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలోని భారతదేశ స్థానాన్ని ఈ ఆవిష్కరణ ప్రతిబింబిస్తుందని స్టూడెంట్ మెట్టెక్ జోన్ సిఇఓ జితేంద్ర శర్మ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి ఈ కిట్ లయోఫైల్డేజ్ కాంపోనెంట్ తోటి ఏమో ప్రత్యేకంగా ఉంటుంది. ఇది పరిసరాలు ఉష్ణోగ్రత వద్ద రవాణా చేయడానికి మరియు నిల్వ చేయడానికి కూడాను ఇది వీలు కల్పిస్తుంది. అయితే కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతాలకి ఈ ఫీచర్ చాలా అత్యవసరంగా ఉంటుంది. అయితే పరిమితమైన ఉష్ణోగ్రతల దగ్గర కూడాను ఇది నిల్వ చేయడానికి 12 నెలల పాటు ఈ షెల్ఫ్ లైఫ్ ఉండేటట్టుగానే దీన్ని రూపకల్పన చేశారు. ధన్యవాదాలు కూర్మరాజు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో టీడీఆర్ బాండ్ల అవకతవకలపై సిఐడి రంగంలోకి దిగింది. కార్పొరేషన్ కార్యాలయంలో సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగంలోని దస్త్రాలు పరిశీలిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల అవకతవకలపై వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ ప్రణాళికల్లో భాగంగా 14 రహదారుల నిర్మాణానికి వైకాపా హయాంలో భూసేకరణ జరిపారు. దానికోసం 2,500 కోట్ల రూపాయల మేర టీడీఆర్ బాండ్లను అప్పట్లో అధికారులు జారీ చేశారు. టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం నేత రవి నాయుడు ఫిర్యాదు మేరకు ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ప్రకాశం జిల్లా భూగర్భ గనుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగమూరు రోడ్డులోని గనుల శాఖ కార్యాలయంలో సోదాలు చేశారు. అజ్ఞాతంలో ఉన్న గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వెంకటరెడ్డి మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా తరహాలో ప్రకాశం జిల్లాలోనూ నిబంధనలకు విరుద్ధంగా క్వారీలకు అనుమతులు ఇచ్చారని అనుమానంతో తనిఖీలు చేశారు. వైకాపా హయాంలో జేపీ సంస్థ ఆధ్వర్యంలో సాగిన ఇసుక క్రయ విక్రయాల దస్త్రాలను పరిశీలించారు. బయట వ్యక్తులు ఎవరూ రాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో నిర్మాణ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అభిప్రాయపడ్డారు.
అమరావతి నిర్మాణానికి 60,000 కోట్లు ఖర్చవుతుందని, ఆయన సాధ్యమైనంత త్వరగా రాజధానిని పూర్తి చేస్తామని తెలిపారు. క్రెడాయి సౌత్ కాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి పాల్గొన్న ఆయన బిల్డర్లకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు నిర్మాణ రంగం కుదేలైందని కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన క్రెడాయి సౌత్ కాన్ 2024 సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. రాష్ట్రం నుంచి 500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి 300 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. బిల్డర్స్ కు సింగిల్ విండో అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ తెస్తున్నట్లు చెప్పారు. మీరు ఇతర ఆఫీసులు తిరగకుండా ఆన్లైన్ వచ్చేసే విధంగా నేను చాలా డీటెయిల్గా అధికారులతో మాట్లాడి డైరెక్షన్ ఇచ్చాను. దే ఆర్ వర్కింగ్. అంటే వాళ్ళ సాఫ్ట్వేర్ని మా యొక్క సాఫ్ట్వేర్ దాంతో ఇంటర్లింక్ చేస్తున్నారు. 1 month అవుతుంది. వీలైనంత వరకు సులభతరం చేస్తాను. లేఅవుట్స్ కానీ, బిల్డింగ్ అప్రూవల్స్ కానీ సులభతరం చేయటమే కాదు, వాటి ఇంప్లిమెంట్స్ కూడా 100% సింప్లిఫై చేస్తానని మీకు సవిధంగా తెలియజేస్తూ, అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. దీని ఒక ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేయాలని. అయితే ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో జరిగినవన్నీ స్టడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మరొక 3 నెలలు పడుతుంది. December 1st వర్క్ టేకప్ అవుద్ది. టేకప్ చేసి టార్గెట్లు పెట్టుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ సుమారుగా 60,000 crores అవుతుందని. 4 years లోపల కంప్లీట్ చేయమని యాక్చువల్గా నాకు ఆదేశించారు. ఖచ్చితంగా చేసి ప్రపంచంలో ఈ యొక్క సిటీ నెంబర్ 1 సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఏపీలో నిర్మాణ రంగం 5 ఏళ్లుగా ఇబ్బంది పడిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మళ్లీ నిర్మాణ రంగానికి ఉత్సాహం వచ్చిందన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బిల్డర్స్ సమస్యలు తనకు తెలుసన్న కేంద్ర మంత్రి వాటిని నిర్మలా సీతారామన్తో చర్చించి పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. వాళ్ళ బిల్డర్స్కి ఒక భరోసా వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వేళ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి కేటాయించడం జరిగింది అనేటువంటి విషయం మనం అందరూ కూడా గమనించాం. బిల్డర్స్ విషయంలో ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఒక 15 రోజులు 20 రోజుల్లోపు ఒక కంబైన్డ్ మీటింగ్ విత్ మనోహర్ లాల్ ఖట్టర్ అండ్ నిర్మలా సీతారామన్ గారితో కలిసి ఒక జాయింట్ సమావేశం నేను ఏర్పాటు చేస్తా ఢిల్లీలో. మీరు ఒక టీం 4 కానీ 5 కానీ మీరు ఒక టీం ఢిల్లీ వస్తే వాళ్ళిద్దరితో కలిపి సమావేశం నిర్వహిస్తా. మీ యొక్క సమస్యలను వారి దృష్టిలో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా ఆ తర్వాత రోజుల్లో నేను ఫాలో అప్ చేసి ఎంతో కొంత ఫలితం రాబట్టే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. సమావేశం అనంతరం కేంద్ర రాష్ట్ర మంత్రులను నిర్వాహకులు సన్మానించారు. హైదరాబాద్ మాదాపూర్లో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన లేఖ ఆధారంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ విభాగం హైడ్రా జేసీబీలతో కూల్చేసింది. అయితే కూల్చివేతలు ఆపాలంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలను మాత్రమే కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ దూకుడు మీదున్న హైడ్రా తాజాగా హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. ఉదయాన్నే యంత్రాలు, సాధన సంపత్తితో వెళ్లిన హైడ్రా బృందం కన్వెన్షన్ కు వెళ్లే దారులన్నీ మూసివేసి భారీ క్రేన్లు ఉపయోగించి నిర్మాణాలు కూల్చేశారు. తుమ్మిడి చెరువు పరిధిలోని 3.5 ఎకరాలు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 21న హైడ్రాకు లేఖ రాశారు. తుమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణలు చేపట్టినట్లు లేఖలో కోమటిరెడ్డి వివరించారు. శాటిలైట్ ఫోటోలు సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. ఈ అంశాలపై విచారణ జరిపిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసే పనిని పూర్తి చేసింది. హైడ్రా కూల్చివేతపై ఎన్ కన్వెన్షన్ హైకోర్టును ఆశ్రయించింది. 2010-12లో ఎన్ కన్వెన్షన్ నిర్మించామన్న యాజమాన్యం సదరు భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని, ఆనాటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఆ భూమిపై 4 సర్వే నివేదికలున్నందున నాగార్జున హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. ప్రభుత్వ ఆరోపణలు నిజమైతే నిర్మాణంలో మార్పులు చేసుకుంటామని తెలిపింది. ఆ మేరకు 9 కోట్ల రూపాయలు డిపాజిట్ గా కట్టారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించిందని ఎన్ కన్వెన్షన్ తరపు న్యాయవాది తెలిపారు.
కోర్టు స్టే కొనసాగుతున్న వేళ ప్రస్తుత ప్రభుత్వం హడావిడిగా నిర్మాణాన్ని కూల్చివేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జస్టిస్ టి వినోద్ కుమార్ కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. మాదాపూర్ పరిధిలోని తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలు కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు స్పష్టం చేశారు. తుమ్మిడికుంట చెరువులోని అనధికారిక నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటన్న రంగనాథ్ చెరువులోని ఎఫ్టీఎల్లో ఎకరా 12 గుంటలు ఆక్రమించి నిర్మాణం చేపట్టారని వెల్లడించారు. బఫర్ జోన్లోని 2 ఎకరాల 18 గుంటల్లో కన్వెన్షన్ విస్తరించి ఉందని, నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ యత్నించిందన్న రంగనాథ్ సంబంధిత అధికారులు అనుమతించలేదని చెప్పారు. తుమ్మిడికుంటపై 2014లో హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చిందన్న రంగనాథ్ ఆ తర్వాతే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లిందని వివరించారు. చట్టబద్దంగా ఉండాలని గతంలో ఎన్ కన్వెన్షన్ ను హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండింగ్ లో ఉందన్న ఆయన ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టు స్టే ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించిందని తేల్చి చెప్పారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన నాగార్జున కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చేయడం బాధాకరమన్నారు. కూల్చివేయడానికి ముందు తమకు నోటీసులు ఇవ్వలేదన్నారు. చట్ట ఉల్లంఘన చర్యలకు తాము పాల్పడలేదని, పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించామని స్పష్టం చేశారు. 1 అంగుళం భూమి కూడా ఆక్రమించలేదన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన కూల్చివేత నోటీసుపై కోర్టు స్టే ఇచ్చిందన్న నాగార్జున కేసు కోర్టులో ఉండగానే ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదన్నారు. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కూల్చివేశారన్న ఆయన కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తామే కూల్చివేసే వాళ్లమని చెప్పారు. తాజా పరిణామాలతో తాము ఆక్రమణలకు పాల్పడినట్లు ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాగార్జున తన పోస్టులో వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరగంటలోనే ఓపీ సేవలు అందేలా చూస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యాధునిక ఆసుపత్రులు నిర్మిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రి 6వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి అందులో కొత్తగా ఏర్పాటు చేసిన కార్డియాక్ ఐసీయూను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రుల్ని, ట్రస్ట్ ఆసుపత్రుల్ని ఒకేలా చూడొద్దని ఆసుపత్రి చైర్మన్ నరేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీరు ఆరోగ్యశ్రీ నిధులు, అది నా ఒక్క విజ్ఞప్తి, అంటే సాధ్యపడుద్దో లేదో నేను చెప్పలేను, కానీ మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఓనర్ సెంట్రిక్ హాస్పిటల్స్ అవన్నీ, ఇవి ట్రస్ట్ హాస్పిటల్స్. వాటిని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఒక దృక్పథంతో కాకుండా మాలాంటి వాటిని మీరు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేసే దానిలో ఒక ప్రత్యేకంగా దీనిగా దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నా. మేమే కాదు, రాష్ట్రంలో ఉన్న మిగతా వాటిని కూడా చూడండి. ట్రస్ట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రత్యేక కేటగిరీ కింద చూస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో 30 నిమిషాల్లోనే ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పేషెంట్ పైన 30 నిమిషాల్లో ప్రభుత్వం సేవ ఉండాలి. తర్వాత వాళ్ళు ఓపీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో రక్త పరీక్షలు రాస్తే వాళ్ళు ఆసుపత్రి చుట్టూ తిరుక్కుంటూ ఉండకుండా ఆ ఓపీ పక్కనే రూమ్ ఉండేలాగా రక్త పరీక్షలు చేయాలి. రక్త పరీక్ష చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఓపీకి వచ్చి వాళ్ళు రాత్రి అక్కడే ఉండి ఏ చెట్టు కిందనో ఉండి బంధువుల ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి కల్పించకుండా అదే రోజు పరీక్షలు చేసి మళ్ళీ మధ్యాహ్నం ఓపీలో మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి తద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేట్లా తక్షణమైన తీసుకోవాల్సిన కార్యక్రమాలు అనేక రకాలైన 30 సూత్రాల కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. వాటిని కూడా అమలు చేస్తాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసంతో పాటు రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన 2 హత్య కేసుల్లో 27 రోజుల పాటు జైలులో ఉన్న పిన్నెల్లికి హైకోర్టు శుక్రవారమే బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పత్రాలు అందించడంలో జాప్యం కారణంగా జైలు అధికారులు శనివారం విడుదల చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు వద్దకు వచ్చి పిన్నెల్లికి స్వాగతం పలికారు. అనంతరం పిన్నెల్లి ఒక్కరే వేరే కారులో వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు షరతు విధించిన నేపథ్యంలో పిన్నెల్లి నేరుగా వెళ్లిపోయారు. అభియోగ పత్రం దాఖలు చేసే వరకు పిన్నెల్లి వారానికి ఒక్కసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు షరతులు విధించింది. దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని, పాస్పోర్టులు సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది.
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఓ విద్యార్థి పిల్ల చేష్టలు 21 మంది సహచరులని అస్వస్థతకు గురిచేసింది. తరగతి గదిలో టీచర్ లేని సమయంలో ఇంటి నుంచి తెచ్చిన కొన్ని పదార్థాలను, రసాయనాలను కలపడంతో వాయువులు వ్యాపించి పిల్లలు సొమ్మసిల్లి పడిపోయారు. ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక వాయుసేనా కేంద్రం ఆవరణలోని కేంద్రీయ విద్యాలయంలో 25 విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయురాలు సుజాత క్లోరోఫిల్ ఆమ్లం, నిమ్మ ఉప్పుతో ఓ ప్రయోగాన్ని విద్యార్థుల ఎదుట ప్రదర్శించారు. ఆమె బయటకు వెళ్లగానే నవ్యశ్రీ అనే విద్యార్థిని కాఫీ పొడితో పాటు ఉప్పు, శానిటైజర్, పంచదారను ఉపాధ్యాయురాలు తయారు చేసిన మిశ్రమానికి కలిపారు. దీంతో వాయువులు 6వ తరగతి గదితో పాటు ఎదురుగా ఉన్న 7వ తరగతి గదిలోకి వ్యాపించాయి. అది పీల్చిన 25 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్పృహ తప్పారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వాయుసేన కేంద్ర ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బాపట్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందించడంతో 23 మంది కోలుకున్నారు. ఒక విద్యార్థిని మాత్రం మెరుగైన వైద్యం కోసం గుంటూరు పంపించారు. మరో విద్యార్థినికి జ్వరం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. కాఫీ పొడి అని సాల్ట్ ఇవన్నీ కలిపి అట్లా ఇసిరేసి పైకి అది వచ్చి బుక్ మేము పడ్డది. వాంతి వస్తే ఇంకా కళ్ళు ఎదురు పడిపోతే తీసుకొచ్చి ల్యాబ్లో ఇంటికాడ నుంచి తెచ్చింది. ఇంటికాడ కాఫీ పౌడరు, షుగరు, సాల్ట్, ఇంకా హాట్ వాటర్, టిష్యూ పేపర్ పొడి, కాఫీ పౌడర్, షుగర్, సాల్ట్ తెచ్చాడు. తెచ్చి అది వాటంతా మిక్స్ చేసాడు. అది ఒకసారి మూత తెరవగానే పొగలు వచ్చినాయి. ఆ పొగలు వచ్చి స్ప్లిట్ అయ్యి వాయువు వెలువడడానికి కారణమైన మిశ్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపల్ వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థకు అందజేశారు. రసాయన మిశ్రమాన్ని పరీక్షల నిమిత్తం గుంటూరులో ప్రయోగశాలకు పంపించారు. జాయింట్ కలెక్టర్, బాపట్ల తహసీల్దార్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. సూర్యలంక వాయుసేన కేంద్రం కమాండర్, గ్రూప్ కెప్టెన్ శ్రీవాస్తవ ప్రాంతీయ వైద్యశాలకు వచ్చి సూపరింటెండెంట్ సిద్ధార్థతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అందరూ ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ ఫ్యూమ్స్, విషవాయువు లాంటిది పీల్చడం వలన సిక్ అయ్యారు. వచ్చినప్పుడు అందరు కొద్దిగా ఆయాసము, పానిక్ సిచ్యువేషన్ విత్ వచ్చారు. ప్రజెంట్ అయితే కేసెస్ స్టేబుల్ అయినాయి. అందరికి ఈసీజీ, ఎక్స్రే టెస్ట్, ఇన్వెస్టిగేషన్స్ కావాల్సినవన్నీ చేశాము. రీసెస్టిగేట్ అయ్యారు అందరూ. ఒక టిష్యూలో సమ్ కెమికల్స్ మిక్స్ అయ్యి అవి పిల్లలందరూ పీల్చడం మూలంగా వచ్చిందని చెప్పి ప్రాథమికంగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్కూల్ వాళ్ళు మాకు అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది సో అది మేము ఫర్దర్ టెస్టులకి ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరుగుతుంది. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనతో తనకు ఏ సంబంధం లేదని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కోర్టుకు చెప్పినట్లు తెలిసింది. పాలిగ్రాఫ్ టెస్టు గురించి జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు అంగీకరించావు అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఈ టెస్టుతో అయినా నిజం బయటపడుతుందని నిందితుడు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది. అసోం మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మృతి చెందాడు. పోలీసుల అదుపులో నుంచి తప్పించుకున్న నిందితుడు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగౌ జిల్లాకు చెందిన ఓ మైనర్ ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా బైక్పై వచ్చిన 3 వ్యక్తులు మార్గమధ్యంలో ఆమెను అడ్డగించి సమీపంలోని చెరువు వద్దకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా తెల్లవారుజామున అతన్ని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. నిందితుడు తప్పించుకునే ప్రయత్నంలో చెరువులోకి దూకాడు. 2 గంటల అనంతరం రెస్క్యూ సిబ్బంది నిందితుడి మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. ఉన్నత స్థాయికి ఎదిగి తర్వాత తల్లిదండ్రులను మర్చిపోవద్దని లోకేష్ మెషిన్స్ వ్యవస్థాపకుడు ముళ్లపూడి లోకేశ్వరరావు అన్నారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. గుంటూరులో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్న లోకేశ్వరరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తి పమడిఘంటం శ్రీ నరసింహ చేతుల మీదుగా డాక్టరేట్ను అందుకున్నారు. హైదరాబాద్లోని
ఎస్ఈసి ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దొంతినేని శేషగిరిరావు ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి ప్రకటించగా అనివార్య కారణాలతో వారు రాలేదు. శేషగిరిరావు స్థానంలో ఆయన కుమారుడు విద్యాసాగర్, కోటి స్థానంలో ఆయన కుమారుడు రాజీవ్ అందుకున్నారు. My advice number 1 is please do not forget the family which helped you to get here. Spare a thought for the parents, siblings or a relative who made this possible. My second advice is be on constant quest in seeking traits, conducts and values in life that are worth emulating. If you are observant and watchful, you will find plenty of them. So with these 2 simple pieces of advice, I wish you all a life full of fulfillment and greatness. సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మొదటి ర్యాంకుతో ప్రభంజనం సృష్టించారని విద్యాసంస్థ డైరెక్టర్ మోహన్ తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను గుంటూరు మాస్టర్ మైండ్స్ కళాశాలలో అభినందించారు. టాప్ 50 ర్యాంకుల్లో 14 మంది ప్రతిభ చాటారని చెప్పారు. సో సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ప్రకటించిన 50 ర్యాంకుల్లో 14 ర్యాంకులు రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అండ్ సీఎంఏ ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకుతో పాటు 25 ర్యాంకులు రావడం జరిగింది. నేను చాలా గర్వంగా చెప్తాను, వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు. దాంతోపాటు సీఎంఏ ఇంటర్ మరియు సీఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు రావడం జరిగింది. అండ్ మొత్తం సీఎంఏ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ 50 ర్యాంకుల్లో 39 ర్యాంకులు రావడం జరిగింది. దయచేసి గమనించండి, ఇవి మా జీవితకాలపు ర్యాంకులు కాదు, నిన్న ఒక్క రోజు ప్రకటించినటువంటి ర్యాంకులు. ఇలాంటి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్కి అలానే వారి యొక్క పేరెంట్స్కి అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. టీమిండియా స్టార్ ఓపెనర్ సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ ఫార్మాట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు గుడ్ బై చెప్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించాడు. క్రికెట్లో తన అధ్యయనాన్ని ముగుస్తున్నట్లు పేర్కొన్నాడు. తనకు అండగా నిలిచిన కుటుంబానికి, తోటి ఆటగాళ్లు, అభిమానులకు ధవన్ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ కెరీర్లో 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్లు ఆడిన ధవన్ 3 ఫార్మాట్లలో కలిపి మొత్తం 24 శతకాలు సాధించాడు.